అయ్యో ఇలా పడిపోయారేంటి? పడిపోవడమా? ఎవరనండి, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు మనం అది అంటే అది చాలా దూరం చార్జ్ చూస్తుంటాం కదా, జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు. మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే. అది అందులో ఇక్కడ గుమ్మం అది చాలా వెడల్పుగా బాగుంది. ఇల్లు కూడా. తెలుసుకున్నారు ఏమండి, ఇలాంటివన్నీ మీరు అడగకూడదు. మన పందెంలో నేను గెలిచాను. చూడండి, నా మాటకో నా చేష్టకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా ఓ చిన్న నవ్వు నవ్వండి ప్లీజ్. సుహాసిని, సుమధుర హాసిని. ఏమండి, రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడి. ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన సార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నేను రేపు ఆఫీస్ కి మీకోసమే వస్తాను. నేను ఇక్కడి నుంచి విజేతగా వెళుతున్నాను. అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మర్పు. దారిటండి. అది నాకేం తెలీదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అదే అదే గృహం మధ్య దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.
డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్. మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? ఆ, హత్య? ఎప్పుడు? ఎవరిని? ఆహా, నేను వెంటనే బయలు వచ్చేస్తాను. బాస్ ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరీ ఇంత మొద్దు కొట్టుడు పనికిరాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలుంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. దా, ఇస్తా. మనతో పెట్టుకోకు. ఇక్కడ కోట్ భాష మాట్లాడడానికి వీల్లేదు. ఇది కోడి భాష, కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపు నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్యగారు మొన్న నేను నేపాలం వెళ్ళి